హలో అండి, మై లవ్లీ పీపుల్. ఎయిర్ లిబన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ సిబ్లింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు మొక్కలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఎప్పుడైనా మార్నింగ్ ఇలా మొక్కల దగ్గరికి వచ్చి కాసేపు కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు మన కిచెన్లో ఏ స్పెషల్ ఈవెంట్కి కుక్ చేస్తున్నారో తెలుసా? అదే బారసాల. సో అందరికీ మ్యాక్స్ బారసాల అంటే ఐడియా ఉంటుంది. సో దాని గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్తూ అండ్ మీకు మన వంటలు చూపిస్తూ ముచ్చట్లు చెప్పేస్తాను. ఇంకా ఈ బారసాల భోజనం వల్ల ఆ బేబీకి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి కొన్ని గుడ్ మెమరీస్ అండ్ స్వీట్ మెమరీస్ క్రియేట్ అవ్వాలని కోరుకుందాం. మీరు కూడా మీ చిన్నతనంలో ఇలాంటి పాత స్టోరీస్ కానీ ఆచారాల గురించి కానీ ఈ బారసాల ఈవెంట్కి వెళ్ళినా సరే అక్కడ ఏమైనా ఫనీ ఇన్సిడెంట్ కానీ ఏమైనా జరిగితే నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. నిజానికి పాతకాల నాటి కథలంటే మనకి పెద్దలు చెప్పిన నీతి కథలు ఎప్పుడు గుర్తొస్తాయి కదా. అలాంటి వాటిల్లో ఒక మంచి స్టోరీ చెప్తాను. బారసాల అనేది మన సాంప్రదాయాల్లో చాలా ముఖ్యమైన వేడుక. ఇది శివుడు పుట్టిన 12వ రోజున జరుగుతుంది. పూర్వం బిడ్డ పుట్టిన తర్వాత మొదటి 12 ఏళ్ళు తల్లి బిడ్డల ఆరోగ్యం మరియు వాళ్ళ ప్రొటెక్షన్ కోసం చాలా ముఖ్యంగా భావించేవాళ్ళు. అందుకే ఆ సమయంలో బయటికి రానివ్వరు. పెద్దగా అనుమతించే వాళ్ళు కూడా కాదు ఇక్కడికి వెళ్ళడానికి. 12వ రోజున తల్లి బిడ్డల్ని ఇద్దరు బయట ప్రపంచానికి రావడానికి సిద్ధమైనప్పుడు చుట్టుపక్కల వారిని ఆహ్వానించి అందరి ఆశీర్వాదాలు తీసుకోవడమే ఈ వేడుక అసలైన ఉద్దేశం. అప్పట్లో బిడ్డకు పేరు పెట్టేటప్పుడు ఆ నక్షత్రం తిథి చూసి ఎంతో ఆచితూచి నిర్ణయించేవాళ్ళు. ఈ విధంగా అందరూ కలిసి ఆనందం పంచుకోవడం ద్వారా ఫ్యామిలీస్ ఇంకా దగ్గర అయ్యేవి. సో ఈ ఆచారమే మనకి ఇప్పటికే వస్తుంది. బారసాలకి మన రిలేటివ్స్ని అందరినీ పిలిచి వెండి ఉయ్యాల ఆర్ నార్మల్ ఉయ్యాల్లో వేసి అందరికీ భోజనాలు పెట్టి ఇంకా బిడ్డని ఆశీర్వదించినట్టు. ఇక్కడ చూడండి, మన పూర్ణాలు రెడీ అయిపోతున్నాయి. ఏ ఫెస్టివల్ అన్నా పిండి వంటల్లో ఈ పూర్ణాలు మాత్రం ఇంపార్టెంట్. అండ్ ప్రతి ఈవెంట్కి నేను చూసే వంటకం కూడా ఇది. అండ్ బోర్ కొట్టనిది, నా ఫేవరెట్ కూడా. ఎప్పుడు తింటూనే ఉంటాను. అండ్ మీలో ఎంతమందికి పూర్ణాలు అంటే ఇష్టం కమెంట్స్లో చెప్పండి. అండ్ పూర్వం మన తాతయ్యలు ముత్తాతల కాలంలో ఊర్లో పెద్ద జమీందారు ఉండేవాళ్ళు. ఆయనకి ఎంతో ఆస్తి ఉండేదంట. లెక్క పెట్టడానికి ఒక 10 మంది మనుషులు రావాలి. కానీ పాపం పెళ్ళయి చాలా ఏళ్ళైనా పిల్లలు లేరు. దాంతో ఆ ఇల్లంతా ఎప్పుడు సైలెంట్గా వెళ్ళపోతూ ఉండేది. ఇంత సంపద ఉండి ఏం లాభం? ఇంట్లో ఒక్క చిన్న పిల్లోడు నవ్వు లేకపోతే ఆ ఇల్లే కాదు అని జమీందార్ గారు ఎప్పుడు బాధపడేవాళ్ళు. అలాంటి టైంలో ఎన్నో పూజలు చేశాక ఓ ఇంట్లో ముద్దుల కొడుకు పుట్టాడు. ఇంకేముంది, జమీందార్ గారు ఆనందానికి అవధులే లేవు. ఊరంతా స్వీట్లు పంచేశారు. అయితే ఆ బాబు పుట్టిన 11వ రోజు దాటి 12వ రోజు వచ్చేసింది. అదేనండి మన బారసాల రోజు. ఆ రోజు ఆ ఊరికి ఓ పెద్ద ముసలి సాధువు వచ్చాడంట. జమీందార్ గారు పరిగెత్తుకెళ్ళి, స్వామి నా కొడుకు పుట్టాడు, వాడికి బోలెడంత ఆస్తి ఉంది, కానీ వాడి లైఫ్లో గ్రేట్ పొజిషన్కి వెళ్ళాలి అని ఆశీస్సులు కావాలని అడిగాడు. అప్పుడు ఆ సాధువు నవ్వి ఓ చిన్న కండిషన్ పెట్టాడు. జమీందార్ గారు, మీ అబ్బాయిని ఉయ్యాల్లో వేసే ముందు ఊరి చివరి నుండి పెద్దవాళ్ళని పిల్లల్ని అందరినీ పిలిపించండి. వాళ్ళతో కలిసి మీ అబ్బాయిని ఉయ్యాల్లో పడుకోబెట్టండి. అప్పుడే నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. జమీందార్ గారికి మొదట కొంచెం ఇగో అడ్డొచ్చింది. నేను ఇంత పెద్ద జమీందారిని అయ్యుండి నా కొడుక్కి అందరితో కలిపి ఉయ్యాల్లో వేయడం ఏంటి అని. కానీ సాధువు మాట కాదనలేక ఊరి పిల్లలందరినీ పిలిపించాడు. వాళ్ళతో పాటే తన బాబుని కూడా ఉయ్యాల్లో వేశాడు. ఆ పిల్లలందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. జమీందార్ గారి కొడుకు కూడా ముద్దుగా నవ్వాడట. అప్పుడు ఆ సాధువు అసలైన సీక్రెట్ చెప్పాడు. జమీందార్ గారు, మీ అబ్బాయికి మీరు ఎంత ఆస్తి ఇచ్చినా అది శాశ్వతం కాదు. కానీ ఇవాళ ఈ బారసాల రోజున అందరి పిల్లల్ని ఒకేలా చూడటం వల్ల మీ అబ్బాయికి మనసులో అందరూ సమానమే అనే గొప్ప సంస్కారం మొదలైంది.
రేపొద్దున వీడు పెద్దయ్యాక కేవలం డబ్బున్న జమీందారులా కాకుండా అందరి మనసులు గెలుచుకుని మహారాజా అవుతాడు అని చెప్పారు. చూసారా, అదన్నమాట. పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఈ బారసాల అనే ఫంక్షన్ ఎందుకు అంత గ్రేట్‌గా చేసేవాళ్ళంటే కేవలం రీల్స్ కోసమో, ఫోటోస్ కోసమో కాదు. ఈరోజు చుట్టాలందరూ వచ్చి బేబీని దీవించి ఆ ఉయ్యాల్లో వేసి జోలపాట పాడుతూ ఉంటారు. ఈ పాజిటివ్ వైబ్స్ వల్ల బేబీకి ఓ మంచి ఫ్యూచర్ దొరుకుతుందని నమ్మేవాళ్ళు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ బారసాలలో బెండు ఉయ్యాల అంటారు. బెండకాయల ఉయ్యాల అనే ట్రెడిషనల్ కూడా ఉంది. దాని వెనుక కూడా ఓ సూపర్ సైంటిఫిక్ అండ్ ఫన్నీ రీజన్ కూడా ఉంది. అదేంటో ఇప్పుడే చెప్తాను. అండ్ ఈ వంటలు రెడీ అయిపోయినాయి. అండ్ మనం ఫంక్షన్ హాల్ కూడా వచ్చేసి ఇలా డెకరేట్‌గా పెట్టాము. చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుంది, నోరూరిపోతుంది. సో ఇందాక బెండు ఉయ్యాల గురించి చెప్పాను కదా. ఆ ఫన్నీ ట్విస్ట్ ఏంటంటే జనరల్‌గా మనం ఏమంటాం, బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని అంటాం కదా. అందుకే మన తాతయ్యలు ఏం థింక్ చేశారంటే బాబు లేదా పాప పుట్టగానే బాబు లేదా పాప బెండుయాల్లో పడుకోపెడితే ఫ్యూచర్‌లో మ్యాథ్స్‌లో ఐన్‌స్టీన్ అయిపోతారని ఓ నమ్మకం అన్నమాట. ఇక్కడ వెండి ఉయ్యాల పెట్టారు. పాప కూడా చాలా క్యూట్‌గా ఉంది. అదండి, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.